ప్రతి ఆడపిల్ల తన జీవితంలో పెళ్ళైన తర్వాత ఎన్నో సాక్రిఫైజులు చేయాలి, ఎన్నో కాంప్రమైజ్లు అవ్వాలి. తన ఇష్టాలను వదులుకోవాలి, తన ఆశలను వదులుకోవాలి. ఆఖరికి తన పుట్టింటి వారిని, తన పుట్టింటిని శాశ్వతంగా వదులుకునే పరిస్థితులు ఉంటాయి. తనకు ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా ఆమె గొంతెత్తి మాట్లాడదు. ఎందుకంటే అలా మాట్లాడడం తప్పేమో. అలా ఎందుకు ఆలోచిస్తుంది అంటే ఈ సమాజం ఒక భ్రాంతిని కలిగిస్తుంది. ఆడపిల్ల అన్నిటిని భరించాలి, ఆడపిల్ల అన్నిటికీ సర్దుకోవాలి, ఆడపిల్ల అన్నిటిని బాధ్యతగా చక్కబెట్టాలి, ఇల్లు తప్ప వేరే లోకం ఆడపిల్లకి ఉండకూడదు అనే భ్రాంతిని కలిగిస్తుంది. అందువల్ల ఎంతోమంది ఆడపిల్లలు తన గురించి తాను ఆలోచించుకోవడం తప్పేమో, తన గురించి తను ఒక అడుగు ముందుకేయడం తప్పేమో అని తన జీవితంలో ఆగిపోతూ ఉంటారు. అలాంటి ఆడవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారు జీవితంలో ఒక అడుగు ముందుకేసి తనను తను ప్రూవ్ చేసుకొని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఇంట్లో ఆదర్శంగా ఉండాలని ఎంతోమంది ఆడపిల్లల్ని అలాంటి పరిస్థితుల నుండి బయటికి తీసుకురావాలని, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి, వాళ్ళకున్న భయాలను తొలగించి, వాళ్ళ జీవితంలో ఒక కొత్త పేజీని పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి రెడీగా ఉన్నారా? మీరు రెడీ అయితే కామెంట్ బాక్స్లో రెడీ అని కామెంట్ చేయండి. నేను మీ అనూష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.